హలో నమస్తే. శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగిన ఘటనకు బాధ్యులు ఎవరు? ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. 9 మంది ప్రాణాలు కోల్పోవడం వెనక రీజన్ ఎవరు? ఈ 9 మంది ప్రాణాలు కోల్పోవడానికి బాధ్యులైన వాళ్ళు ఎవరు అనే చర్చ జరగాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇది ప్రమాదం కాదు, నిర్లక్ష్యం. ఇది ప్రమాదం కాదు, బాధ్యతారాహిత్యం. ఇది ప్రమాదం కాదు, ముందు చూపు లేకపోవడం. ఇది ప్రమాదం కాదు, ప్రమాదాన్ని అంచనా వేయలేకపోవడం. ఇవన్నీ చేయాల్సింది ఎవరు అనే ప్రశ్నలకు ఆన్సర్ దొరికితే బాధ్యత ఎవరిదో కూడా తెలిసిపోతుంది. ఒక ప్రైవేట్ ఆలయం ఈ ఏడాది మేలో ఓపెన్ అయింది. మేలో ఓపెన్ అయిన దగ్గర నుంచి ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి శనివారం భక్తులు ఎక్కువగా వెళ్తూ ఉంటారు. ప్రతి శనివారం 2000, 3000 మంది జనాలు వస్తూ ఉన్నారనేది ఆలయ నిర్వాహకుడు చెప్తున్నమాట. నిన్న ఏకాదశి కూడా కావడంతో 15 నుంచి 20 వేల మంది జనాలు అక్కడికి వచ్చారనేది ఒక అంచనా. 15 నుంచి 20 వేల మంది జనాలు అక్కడికి వచ్చిన సందర్భంగా ఆలయంలోకి వెళ్ళడానికి, బయటికి రావడానికి ఒకే ద్వారం ఉన్న సందర్భంగా అక్కడ తొక్కిసలాట జరిగి ఒకరిపైన ఒకరు పడిపోయి ఊపిరాడక 9 మంది చనిపోయారు, చిన్నారితో సహా. సో ఈ ఘటనలో ప్రభుత్వం చెప్తోంది అది ప్రైవేట్ ఆలయం, పాయింట్ నెంబర్ 1. ఆ ఆలయానికి అనుమతి లేదు అని అక్కడ జిల్లా పోలీస్ అధికారులు చెప్తున్నారు, నెంబర్ 2. అలాగే అక్కడ ఇంతమంది గుమికూడతారు అనే విషయం పైన మాకు సమాచారం లేదు, సమాచారం ఉంటే మేము అక్కడ బందోబస్తు ఏర్పాట్లు చేసేవాళ్ళం అనేది దేవాదాయ శాఖ మంత్రి ప్రభుత్వం చెప్తూ ఉన్నమాట. సో ఇది ప్రైవేట్ ఆలయం, అనుమతి లేదు. అనుమతి లేనప్పుడు ఆలయాన్ని నిర్వహణకు ప్రభుత్వం ఎలా అంగీకరించింది? ఏడాది మే నుంచి ఆలయం నడుస్తోంది అక్కడ. ఆ ఆలయం ఎవరికీ తెలియకుండా రహస్యంగా నిర్వహించింది కాదు. ఆల్మోస్ట్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న డిజిటల్ ఛానల్స్ అన్నీ కూడా ఆలయం గురించి కవర్ చేశాయి. ఎందుకంటే ఓ భక్తుడు తిరుపతికి వెళ్తే అక్కడ సరిగ్గా దర్శనం కాలేదు కాబట్టి ఆయన సొంతంగా తన ఊర్లోనే 10 కోట్ల రూపాయలతో గుడి కట్టించాడనే వార్త మీడియాని ఆకర్షించింది. ఆల్మోస్ట్ అన్ని మీడియా హౌసెస్ కూడా ఆ వార్తని ప్రసారం చేశాయి. ప్రభుత్వం దృష్టికి ఎందుకు రాలేదు, అనుమతి లేకుండా ఓ వ్యక్తి ఆలయాన్ని నిర్మిస్తున్నాడు అని. ప్రతి శనివారం అక్కడికి 2000, 3000 మంది జనాలు వస్తున్న విషయం ప్రభుత్వం దృష్టికి ఎందుకు రాలేదు? సెక్షన్ 30 అమల్లో ఉంటుంది. కంటిన్యూస్గా ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో అది అమల్లో అవుతుంది. జిల్లా ఎస్పీ ప్రతి మంత్ దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తూ వస్తుంటారు. అటువంటి ప్రాంతంలో ఆ స్థాయిలో అక్కడ జనాలు గుమికూడుతుంటే కనీసం అంచనా వేయలేకపోయారా, తెలుసుకోలేకపోయారా? ఓ పెద్ద టౌన్ కాదు సమాచారం తెలియకపోవడానికి, ఓ పూర్తి మారుమూల ప్రాంతం కాదు అక్కడికి అంతమంది జనాలు ఎందుకు వెళ్ళారో తెలియకపోవడానికి. పలాస ఊర్లో ఏం జరుగుతుందో ఎంత కొంతమంది గ్యాదర్ అయినా ఈజీగా తెలిసిపోతుంది. పోలీసులు తిరుగుతుంటారు, పోలీస్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఓ చిన్న గ్యాదరింగ్, ఓ చిన్న పెళ్ళి అయితేనో, ఓ చిన్న షాప్ ఓపెనింగ్ అయితేనో, ఓ చిన్న ఫంక్షన్ ఎక్కడన్నా చేసుకుని రోడ్డు పక్కన ఎక్కడన్నా కార్యక్రమం చేస్తుంటేనో పోలీసులు అక్కడికి వచ్చి ట్రాఫిక్ ఇబ్బంది, ఇంకోటి ఏదో ఇబ్బంది అని మాట్లాడడం చూస్తుంటాం. కళ్యాణ మండపాల దగ్గర పెళ్లిళ్ళు జరుగుతుంటే కూడా బందోబస్తు పేరుతోటో, అక్కడ జనాలు వస్తున్నారనే పేరుతోటో, పోలీసులు సర్వీస్ పేరుతోటో అక్కడికి వెళ్ళడం చూస్తుంటాం. కానీ ఒక ఆలయం, పైగా పర్టికులర్గా ఈ ఆలయానికి వచ్చే భక్తులు ఇంతమంది వస్తున్నారనే విషయం ఆలయ నిర్వాహకుడికి కూడా తెలిసే అవకాశం లేదు. అంతమందిని ఆయన ఫోన్లు చేసి పిలిచింది కాదు, ఆహ్వానం ఇచ్చి పిలిచింది కాదు. ఆ రోజు ఏకాదశి సందర్భంగా భక్తులు గుళ్ళకు వస్తుంటారు. ఈ ఏకాదశికి ఎక్కువగా భక్తులు అక్కడికి వచ్చారు. ఇంతమంది వస్తారనే అంచనా ఆలయ నిర్వాహకులకు కూడా లేదు. కానీ ఓ ప్రాంతంలో ఇంతమంది గ్యాదర్ అవుతున్నారనే సమాచారం గ్యాదర్ అవడానికంటే ముందు ఇంటెలిజెన్స్ దగ్గర ఉండాలి కదా, పోలీసుల దగ్గర ఉండాలి కదా. ఉదయం తెల్లవారుజాము నుంచి భక్తులు అక్కడికి వస్తుంటే 4 గంటలు 5 గంటల పాటు దర్శనాలు జరుగుతూ ఉన్న తర్వాత జరిగిన ఇన్సిడెంట్ కదా ఇది. సో అంతసేపు అక్కడ జనాలు గ్యాదర్ అవుతున్నారనే విషయాన్ని అక్కడ ఉన్న స్థానిక నాయకులు కొంతమంది పోలీసుల దృష్టికి మేము తీసుకెళ్ళాం, మేము చెప్పాం, అక్కడ జనాలు ఎక్కువగా ఉన్నారు, గందరగోళం అయ్యేలా ఉంది అని పోలీసులకు మేము ఫోన్లు కూడా చేసి చెప్పామంటూ బయట వ్యక్తులు చెప్తున్నారు. 20-25 వేల మంది గ్యాదర్ అయ్యే దగ్గర ఒక్క పోలీస్ కూడా అటువైపు చూడకపోవడం అంటే ఏంటి? ఒక ప్రైవేట్ ప్లేస్లో ఒక కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా వాళ్ళు ఫోన్ చేసి పిలిస్తే మాత్రమే పోలీసులు వెళ్తారా? వాళ్ళు ఫోన్ చేసి ఇన్విటేషన్ ఇస్తే మాత్రమే వెళ్తారా? అక్కడికి వెళ్ళిన భక్తులంతా ఇన్విటేషన్ మీద వెళ్ళారా? ఏకాదశికి జనరల్గా ఆలయాలలో రద్దీ ఉంటుంది. వెంకటేశ్వర స్వామి ఆలయం శనివారం కూడా కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇది కాస్త ముందు చూపు ఉన్న వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది. ఈ ముందు చూపు ఉండాల్సిన వాళ్ళు అటువంటి ముందు చూపుతో లేకపోవడం వల్ల జరిగిన ఘటన ఇది. సరే, జనరల్గా ర్యాండమ్గా జరుగుతుంటుంది, ఎక్కడ అన్ని పట్టించుకుంటామా? వదిలేద్దాం. సరిగ్గా 7-8 నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2-3 ఇన్సిడెంట్స్ జరిగాయి కదా. కనీసం ఆ ఇన్సిడెంట్స్ తర్వాత అయినా మనకి స్పృహ రావాలి కదా, ఆ ఇన్సిడెంట్ తర్వాత అయినా మనకు ఆలోచన ఉండాలి కదా.
ప్రభుత్వానికి లేకపోతే అధికార యంత్రాంగానికి ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో చూస్తున్న వాళ్ళకి. తిరుమలలో తొక్కిసలాట జరిగి జనాలు చనిపోయారు, భక్తులు చనిపోయారు. అది ఏ స్థాయిలో గొడవైందో గందరగోళమైందో చూసాం. అక్కడ పోలీసుల వైఫల్యమో టీటీడీ వైఫల్యమో ఎవరి వైఫల్యమో తెలియదు, కానీ కొంతమందిని సస్పెండ్ చేశారు, మళ్ళీ పోస్టింగ్లు ఇచ్చారు, నడుస్తోంది. సడన్గా సింహాచలంలో జరిగింది చూసాం మొన్నటికి మొన్న. ఆలయాలలో రద్దీ కారణంగా భక్తులు ఇబ్బందులు పడుతున్నారనేది ఈ రెండు ఇన్సిడెంట్స్ చాలా దగ్గరలో మన కళ్ళ ముందు ఉన్నప్పుడు ఇటువంటి ఇన్సిడెంట్ మళ్ళీ జరగకుండా చూసుకోవాలి, మన దగ్గర అటువంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలనే ఆలోచన స్థానిక యంత్రాంగానికి ప్రభుత్వానికి అటువంటి ఆలోచన ఉండాల్సింది కదా. ఎందుకు లేకుండా పోయింది? ఆ గ్యాదరింగ్ వెనక ఎవరు లేరు, ఎవరో కావాలని అందరినీ గ్యాదర్ చేసి తీసుకొచ్చింది కాదు కదా. సో ఆలయ నిర్వాహకుడు ఏమైనా కావాలని అందరిని తీసుకొచ్చేసి అక్కడ దారి లేకుండా చేసి వాళ్ళందరూ చనిపోవడానికి ఆయన ఇంటెన్షనల్గా కారణం అవడు కదా. తెలుగు రాష్ట్రాల్లో పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో భక్తులు గుడికి వెళ్ళి ప్రాణాలు కోల్పోవాలా? గుడికి వెళ్ళి ప్రాణాలు కోల్పోవాల్సిన అవసరం ఉందా? శ్రీవారి దర్శనం కోసం, దేవుడి దర్శనం కోసం ఏకాదశి రోజు అక్కడికి వెళ్ళి పూజలు చేస్తే ఏదో మంచి జరుగుతుందనే ఆలోచనతో ఉదయాన్నే లేచి ఇంట్లో పూజలు చేసుకొని, ఫ్యామిలీని చూసుకొని, ప్రసాదాలు తయారు చేసుకొని గుడికి వెళ్ళి ప్రాణాలు కోల్పోవాలా? ఎవరి చేతకానితనం వల్ల? ఆలయానికి సంబంధించిన నిర్వాహకులకి ఎంతమంది వస్తారని తెలియదు, వాళ్ళు తప్పలేదు. సరే, ప్రభుత్వానికి సమాచారం వేయలేదు, వాళ్ళు పోలీసులను పంపించలేదు. మరి ఎవరొకరు బాధ్యత ఉండాలి కదా, ఎవరు బాధ్యత వహించాలి? ప్రైవేట్ కార్యక్రమాలు ఎక్కడ ఏం జరిగినా పోలీసులు ఎవరు పట్టించుకోరా? మీకు ఎవరికి సంబంధం లేదా? ఇన్విటేషన్ ఇచ్చి బొట్టు పెడితేనే వెళ్తారా? అక్కడికి లేదు కదా. పోలీసుల బాధ్యత అంటే ప్రభుత్వం బాధ్యతే కదా. సో ఈ పర్టికులర్ సందర్భంలో ప్రభుత్వం పైన విమర్శలు చేయాలని ఏమాత్రం కాదు, కానీ ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పించుకోకూడదు. ఇలాంటి సందర్భాల్లో తప్పులు ఒప్పుకొని హుందాగా ఇటువంటి ఘటన మళ్ళీ జరగకుండా చూస్తామని చెప్పడం అనేది ప్రభుత్వానికి సంబంధించిన శోభని పెంచుతుంది, ప్రభుత్వానికి సంబంధించిన ఖ్యాతిని పెంచుతుంది, ప్రజల్లో ధైర్యం నింపుతుంది. ఓకే, ఈసారి ఇంత గ్యాదరింగ్ ఉన్నా వెళ్ళొచ్చు, పోలీసులు ప్రభుత్వం ఏర్పాటు చేసింది అని ప్రజలు భావించేలా, భరోసా పొందేలా ఒక నిర్ణయం ప్రభుత్వం తీసుకోవాలి కదా. మాకు తెలియదు, ప్రైవేట్ వాళ్ళదని ప్రభుత్వం, మేము పోలీసులకే సమాచారం ఇచ్చామని ముందుగా చెప్పిన ఆలయ నిర్వాహకుడు ఆ తర్వాత మేము పోలీసులకు చెప్పలేకపోయామని చెప్పారు. ఆయన ఎందుకు అలా చెప్పారో తెలీదు, ఆయన పైన ఏం ఒత్తిళ్ళు ఉన్నాయో తెలీదు. కానీ దాచేయకూడదు, వాస్తవం ఏంటో చెప్పాలి. తప్పు జరిగిన తర్వాత మనం రియాక్ట్ అవుతున్నది వేరే, కానీ ఎంత రియాక్ట్ అయినా 9 మంది ప్రాణాలు తీసుకురాలేం. దట్ ఈస్ ద పెయిన్ఫుల్ ఇష్యూ కదా. ఆ 9 మంది ప్రాణాలు పోకుండా కాపాడడం మన ప్రయారిటీ అవ్వాలి, ప్రివెన్షన్ మన ప్రయారిటీ అవ్వాలి. ఎంత తుఫాను వస్తున్న సందర్భంగా మొత్తం రాష్ట్రం, ప్రభుత్వం ఎంత అద్భుతంగా పనిచేసి ప్రాణ నష్టాన్ని నివారించగలిగారో, ఇటువంటి అనుకోని విపత్తులు, ఇవి అనుకోని విపత్తులుగా చూడలేము. ఇది ఆర్గనైజ్ చేయకపోవడం వల్ల వచ్చిన విపత్తులు, ఇవి కూడా ప్రభుత్వమే బాధ్యత. వీటిపైన కూడా ప్రభుత్వం అదే స్థాయిలో జాగ్రత్తలు తీసుకొని ఉండాల్సింది, జాగ్రత్తలు తీసుకొని ఈ ప్రాణాలు పోకుండా కాపాడి ఉండాల్సింది. బాధ ఏంటంటే మళ్ళీ ఇటువంటి సంఘటన గురించి వినే పరిస్థితి రాకుండా ధైర్యంగా ఉండగలమా అంటే ఉండగలుగుతామనే ధైర్యం రావట్లా. ఇటువంటి ఇన్సిడెంట్స్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫుల్ స్టాప్ ఉండట్లా, కామాలే ఉంటున్నాయి. ఇన్సిడెంట్ తర్వాత ఇన్సిడెంట్ జరుగుతూ పోతున్నాయి. సో ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలి, తమ బాధ్యతల నుంచి తప్పుకోకూడదు. ఈ తప్పు ప్రభుత్వానిదేనని ఒప్పుకొని ఇంకొకసారి ఇటువంటి తప్పులు జరగకుండా ఏం చేయాలో ప్రణాళికలు వేసుకొని ఆ రకంగా ముందుకు పోవాల్సిన అవసరం ఖచ్చితంగా కనపడుతోంది.